అందరికీ నమస్కారం. మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకి నమస్కారం. నేను ఈరోజు జరిగేటువంటి ఒక వ్యవస్థ గురించి మాట్లాడుకున్నట్టయితే వీధి కుక్కల వలన ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ దానికి ఎవరిని బాధ్యత చేస్తారు, ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటారు అనే దానికి ఈరోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో కుక్కల దవాఖాన అనగానే గుర్తొచ్చే ప్లేస్ నారాయణగూడ. నిజంగా నారాయణగూడలో కుక్కల దవాఖాన ఉందా? కుక్కల దవాఖాన ఉంది అనేటాళ్ళు 100కి 90 మంది కుక్కల దవాఖాన నారాయణగూడలో ఉంది అని చెప్తారు. ఒక 10 మందికి మాత్రమే అది కుక్కల దవాఖాన కాదు, దానికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్ర చెప్పే వాళ్ళు 10% మాత్రమే ఉన్నారు. యాక్చువల్లీ అక్కడ జరిగేటువంటి వ్యవస్థ, అక్కడ జరిగేటువంటి పనుల గురించి మీకు చెప్తే ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ అనే డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, IPM అంటారు దాన్నే. అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ డిపార్ట్మెంటు దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర పైన ఉన్నటువంటి ఈ వ్యవస్థ. కానీ ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి వారికి ఆ వ్యవస్థ గురించే తెలియదు, తెలిసినా వాళ్ళు పనిచేయలేరు, పని చేసినా పబ్లిక్లోకి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు అంటున్నా అంటే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ అనేది మనిషికి రోగం రాకముందు వాళ్ళు ప్రివెంట్ తీసుకుంటారు, జాగ్రత్తలు తీసుకునేటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలనే ఇప్పుడు మన దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్స్, మీరు అంటే ఈ మధ్యకాలంలో బాగా తనిఖీలు చూడొచ్చు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అండర్ IPM కిందనే పనిచేస్తారు. కానీ ఏ రోజు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనకు కనబడ్డట్టు కానీ, లేదంటే మనకు తెలిసిన హోటల్లో కానీ, మనకు తెలిసిన కాలనీలో కానీ, మనకు తెలిసిన టౌన్లో కానీ, మనకు తెలిసిన సిటీలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు మనకు తారసపడ్డట్టు ఏ మనిషికి కూడా తెలియదు. ఏ మనిషికి అంటే 99.9% చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్ప ఉద్యోగాలు వాళ్ళే, జీతాలు బాగానే తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ కలవడానికి ఇబ్బందిగా పడతారు వాళ్ళు. ఎందుకంటే అది మరి నామూషిగా ఫీల్ అవుతారా తెలియదు, లేకపోతే ఆ చిన్న ఉద్యోగం అని ఫీల్ అవుతారా తెలియదు, లేదు మేము ప్రజల ఆరోగ్యం ఎందుకు కాపాడాలని ఫీల్ అవుతారా కూడా తెలియదు. సో అట్లాంటి ఉద్యోగులు ఇలా ఆరోగ్యం గురించి మాట్లాడేటువంటి వ్యవస్థ అది కుక్కల దవాఖానగా మారింది. కుక్కల దవాఖానగా ఎందుకు మారింది అనడానికి, అక్కడ ఒక ల్యాబ్ ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటాడు, బ్లడ్ బ్యాంక్ ఉంది, ఇవన్నిటి గురించి చెప్పరు వాళ్ళు. ఏంటంటే కుక్క కాటుకి ఇంజెక్షన్ కావాలంటే అక్కడ ఫ్రీగా వేస్తారు. దాని కొరకు జనాలందరూ అక్కడికి వెళ్తారు. దాని ల్యాండ్ మార్కును కుక్కల దవాఖాన కింద చేసినారు. యాక్చువల్లీ దానికి ఒక డైరెక్టరు, దానికి ఒక వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థ మొత్తం నిద్రావస్థలనే ఉంటుంది. 365 రోజులు నిద్రావస్థలో ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే IPM డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ దౌర్భాగ్యం ఏంటంటే IPMలో డాక్టర్స్ అందరూ ఉంటారు, పనిచేయరు, ఎంప్లాయీస్ అందరూ ఉంటారు, పనిచేయరు. కానీ పైకి వెళ్ళి మేము బాగా పనిచేస్తున్నామని చెప్తారు. ఒకవేళ బాగా పనిచేసినట్టు అయితే అక్కడ ఆ డిస్పెన్సరీ కూడా ఉంటుంది. అంటే అవుట్ పేషెంట్స్ చూస్తారు, వాళ్ళకు ల్యాబ్ ఉంటుంది. వాళ్ళ ల్యాబ్లో ఎన్ని పరీక్షలు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, దానికి ఏం కానీ ఉండదు. వాళ్ళు చెప్తారు, మా దగ్గర 5,000 వచ్చినారు, 3,000 వచ్చినారు, 50,000 వచ్చినారు చెప్తారు. ఓన్లీ పేపర్ మీద లెక్కలు మాత్రమే ఉంటాయి. ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర అంటే గ్రౌండ్ రియాలిటీ అనేది ఉండదు. గ్రౌండ్ రియాలిటీ అంటే ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. అట్లాంటి పరిస్థితి ఉంది. నేనేమనుకుంటున్నానంటే అసలు ఆ డిపార్ట్మెంట్ని తీసేయాలి, ఫస్ట్ తీసేసి మెడికల్లా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఆ మెడికల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం అనేది సేఫ్. ఇప్పుడు ఏదో వాళ్ళు అంటున్నట్టు మేము ఆ డిపార్ట్మెంట్ ఇలా కలుపుతాం, ఈ డిపార్ట్మెంట్ అలా కలుపుతాం. మీరు ఎలా కలపండి. బేసిక్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ని తీసేయడం బెస్ట్.
ఎందుకంటే తీసేనన్నా తీసేయాలి, లేదంటే వాళ్ళతో పనన్నా చేయించాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు జనాలు ఎంత కల్తీ అవుతుంది, ఎన్ని రకాల కల్తీలు అవుతున్నది, ఏ రకమైన ఆహారం తింటున్నారు, ఏ రకమైన ఆహారంతో జబ్బులు వస్తున్నాయి అనేది మాత్రం చెయ్యరు. ఈ మధ్య కాలంలో మన అదృష్టం ఆర్వి కర్ణన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు కమిషనర్గా వచ్చాడు. ఆయన ఏదో కొద్దిగా ఉరుకులు పరుగులు చేపిస్తున్నాడు, కానీ ఆ ఉరుకులు పరుగులు ఎన్ని రోజులు అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఆయన ఉన్నన్ని రోజులు ఉరుకులు పరుగులు ఉంటుంది, తర్వాత ఏదో మామూలుగానే ఉంటుంది. డైరెక్టర్ని అడిగినా కూడా ఆమె ఏమంటుందంటే, డాక్టర్ శివలీల అని అలా ఒక డైరెక్టర్ ఉంటుంది, ఆమె ఫ్రీగా ఉండదు, ఆమెకు శాలరీలు మంచిగా లక్షల పైన వస్తుంది, కానీ ఆమెకు డబ్బులు మాత్రమే కావాలి. మనం ఏదైనా క్వశ్చన్ అడిగింది అనుకోండి, మాకేం ఐడియా లేదండి, కమిషనర్ గారిని అడగాలి. మరి మీరు ఎందుకు ఉన్నారు అని అంటే, మాకు స్టాఫ్ లేరు అని చెప్తారు. అంటే ఆవిడ చేసేటువంటి పనికి ఆమెకు విఘ్నతగా వదిలేస్తున్నా. నాకు కొంత డబ్బు ఇస్తుంది గవర్నమెంట్, ఎందుకు ఇస్తుంది, నేను ఏం పని చేయగలుగుతున్నా, నా వల్ల పబ్లిక్ ఏం జరుగుతుంది, ఒక పబ్లిక్ అవేర్నెస్ లేదు, పబ్లిక్లో ఫుడ్ హ్యాబిట్స్లలో ఏం చేంజెస్ వస్తున్నాయో చెప్పలేరు, తర్వాత పబ్లిక్కి కల్తీ ఎలా అవుతుంది చెప్పలేరు. వాళ్ళకు ఒక వెహికల్ కూడా ఉంటుంది, ఏది మీకు మొబైల్ వెహికల్ ఉంటుంది, మనం కల్తీ ఎలా చేస్తూ ఉంటారు, కల్తీ గురించి ఎలా అనేది అది ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ ఎన్నడూ మూవ్ అయ్యేది లేదు, చేసేది లేదు, చేసినట్టయితే ఎక్కడ చేసినారు, ఎక్కడ ఏ ప్రెస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆఖరికి వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియాలో కూడా లేదు. అంటే ఇవాళ రేపు ఏంటంటే అనవసరమైన పని చేయడం ఎందుకు, మన జీతం మనకు వస్తుంది, మన జీతం మనకు వచ్చినప్పుడు మనం ఎందుకు పని చేయాలి. ఒకవేళ మనం పని చేస్తేనే జనాలు బతుకుతారా, ఇప్పుడు బతుకుతలేరా, అట్లే బతుకుతారు, మాకేం అవసరం అన్నట్టు అక్కడ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి దయచేసి ఆ డిపార్ట్మెంట్ని మొత్తమే తీసేయడం బెస్ట్. తీసేసి ఆ దానికి సంబంధించినటువంటి కల్తీకి సంబంధించిన డాక్టర్లు కూడా చూస్తారు, ఏదో పిఎస్సికి అటాచ్ చేయొచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా అటాచ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి అటాచ్ చేసేసి వీళ్ళ నౌకర్లు తీసేసి శుభ్రంగా ఉండడం బెస్ట్. అది నా ఇంటెన్షన్. ఎందుకంటే కల్తీ మీద పోరాటం చేసేటువంటి వ్యవస్థ జనాల దగ్గర పోయింది, పబ్లిక్ పట్టించుకోవట్లేదని ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. ఆఫీసర్లు పట్టించుకోమని జనాలు ఏమైనా పోయినా తర్వాత చూస్తామండి, తర్వాత చేస్తామని అని అంటారు. తర్వాత అన్ని హోటల్స్కి లైసెన్స్ ఇచ్చేది వాళ్ళే. ఏ హోటల్స్ని తనిఖీ చేసినారు, ఏ హోటల్స్లో ఏమేమి ఉంది, అసలు ఏం మెజర్మెంట్స్ అంటే సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి అనేది మాత్రం చూడరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే లంచాలు చాలు. లంచాలు తీసుకోమట్లేదు అని కనుక వాళ్ళు గుండె మీద చేసుకొని మాట్లాడితే ఈ వీడియో చూసినాక వాళ్ళకి ఏమన్నా బాధ అనిపించినా లేకపోతే సేమ్ ఫీల్ అనిపించినా దయచేసి ఫస్ట్ ఊరుకండి. ఫస్ట్ జనాల కొరకు మేము ఏం చేస్తున్నామని చెప్పండి. ఏది చెప్పకుండా మాకు ఆ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ఉంది, అనవసరమైన ఖర్చులు పెట్టేసి అనవసరమైనటువంటి పని చేసి పబ్లిక్ ఉపయోగపడే పని చేయకుండా అనవసరమైన పనులు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంది అని అంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న ప్రజానిక జీవితాలల్లో ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఈ వ్యవస్థలో అంత పెద్ద ల్యాబ్స్ ఉన్నాయి వీళ్ళకి, ఆ ల్యాబ్స్ ఏం పని చేస్తున్నాయి వాళ్ళకు తెలియదు. పోనీ అన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి డిపార్ట్మెంటు. మీరు ఆడికి పోయి చూస్తే అక్కడ రోగాలు వస్తాయా రోగాలు రావా అనేది ఫిజికల్గా కనుక వాళ్ళన్న పోయి చూస్తే తెలుస్తుందండి. ఎందుకంటే మనమైతే చాలా రోజులు ఉండలేము అందులో. ఎందుకంటే వాళ్ళ నీట్నెస్, అందరూ ఎంప్లాయీస్ ఉంటారు, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు, మినిస్ట్రియల్ స్టాఫ్స్ ఉంటారు, టెక్నికల్ స్టాఫ్స్ ఉంటారు, కానీ ఎవరు పనిచేయరు. ఎందుకు పనిచేయాలి? దీనికి ఎవరన్నా నా మీద యుద్ధం ప్రకటిస్తే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఎందుకంటే అట్లాంటి ప్రాబ్లము అట్లాంటి యుద్ధానికి నేను రెడీగా ఉన్నా. మీరేమన్నా రెడీగా ఉంటే డాక్టర్ శివలీల గారు అని అక్కడ డైరెక్టర్ ఉంటారు, ఆమె ఏమైనా నా మీద కామెంట్ చేయమని అంటున్నారు. నా వీడియో చూసినాక కామెంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరు అంటే ఐపీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్ ఏదైతే ఉందో ఆ ఐపీఎంలో ఎవరు చూసినా ఈ వీడియో వాళ్ళు నాకు కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తే మాత్రం నేను దానికి పరిష్కార మార్గం ఎంకలాడతాను. ఎందుకంటే మమ్మల్ని ఎందుకు ఉండకూడదు అనే వాళ్ళకు ఇంకొకటి చెప్తానండి. ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బాగా ఈగో ఎక్కువ. మీరు టైంకి వస్తలేరంటే కోపం ఎక్కువ, మీరు ఈ పని ఎందుకు చేయలేదంటే కోపం ఎక్కువ, మీరు ఈ పని ఎలా చేయాలి సార్ అంటే కోపం ఎక్కువ. ఈ కోపాన్ని ఏ విధంగా తీసేయాలనేది కూడా చెప్పాలి మీరే.
ఎందుకంటే ఆడ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు వస్తున్నారు అనేది అది అందరికీ తెలిసిన విషయమే. అది ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయబోతున్నారు అనేది నాకు కావాలి. నేను ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ ప్రకారము ఫిబ్రవరిలో అడిగితే నాకు మొన్న ఒక 10 days క్రితం ఇచ్చారు. అది నేను ఒక 10 సార్లు అడిగి హ్యూమానిటీ గ్రౌండ్తో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయకుండా అడిగితే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ పిక్ చేసిన, ఏమైంది సార్ నాది రిపోర్ట్ ఇవ్వలేదు, దానికి కావాల్సిన మెటీరియల్ కావాలని అంటే లాస్ట్కి ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత నాకు ఇచ్చిన. అంటే వాళ్ళ అంత బిజీ పని ఉన్నది. వాళ్ళ ఆ బిజీ పని అనేది అంటే బేసిక్గా బిజీ అని చెప్పుకోవడానికి ఏంటంటే నిద్రావస్థలు ఉన్న వాళ్ళకు పనిచేయడం కష్టం. ఐపీఎం అనే డిపార్ట్మెంట్ నిద్రావస్థలో ఉంది అని 100% కడాఖండిగా చెప్పచ్చు. ఒకవేళ వాళ్ళ గనక మేము జీతం తీసుకుంటున్నాం, మేము ప్రజాసేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఏం చేస్తారో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ.